ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నేర్పావని కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన శివశంకర్ ఎర్రిస్వామికి సంబంధించిన మరో సీసీటీవీ వీడియో బయటకొచ్చింది. ప్రమాదానికి ముందు పెద్దటేకూరు గ్రామంలోని వైన్స్ లో సాయంత్రం 7 గంటలకు ఒకసారి 8:30 గంటలకు మరోసారి వారిద్దరూ మద్యం కొన్నట్లు రికార్డ్ అయింది. ఆ తర్వాత మద్యమత్తులో బైక్ నడపగా యాక్సిడెంట్ కు గురై శివశంకర్ మృతి చెందాడు. రోడ్డుపై పడిన ఆ బైక్ 19 మంది మరణానికి కారణమైన విషయం తెలిసిందే. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. జిల్లాలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉంచి ప్రత్యేక అధికారులను నియమించాం. వర్షం తీవ్రతను, తుఫాన్ ప్రభావానికి సంబంధించి సమాచారాన్ని నేరుగా ప్రజలకు పంపడం ద్వారా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నాం. ప్రభావిత ప్రాంతాల ప్రజలను షెల్టర్లకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించాను అని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని వైసీపీ ఆరోపించింది. ఈ రోడ్లపై పాలు పోసి ఏం ఎత్తుకోవచ్చు చంద్రబాబు, ఇంత దరిద్రంగా రైల్వే కోడూరు తిరుపతి రోడ్డు ఉంది. ఈ రోడ్డుపై జర్నీ చేస్తే ఒళ్ళు హోనం అవ్వడం ఖాయం. బోనస్ గా యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ఇక రాత్రి జర్నీ అంటే నరకమే. ఈ ఏడాది సంక్రాంతికి గుంతల్లేని రోడ్లు అన్నావు, ఇప్పుడు గుంతలు తప్ప రోడ్లు కనిపించడం లేదేంటి అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇంటర్ విద్యార్థులు తమ పేరు, గ్రూప్, మీడియం తదితర వివరాలను చెక్ చేసుకునేందుకు ఇంటర్ విద్యా మండలి అవకాశం కల్పించింది. సైట్ లో 10th క్లాస్ రోల్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే స్టూడెంట్ వివరాలు వస్తాయని చెప్పింది. ఏమైనా తప్పులుంటే రిక్వెస్ట్ లెటర్ ను కాలేజ్ ప్రిన్సిపాల్ ద్వారా ఈ నెల 28లోగా RIO ఆఫీస్ లో అప్లై చేసుకోవాలని సూచించింది. పేరు మార్పు కోసం బ్యాంక్ లో 100 రూపాయలు చలాన్ కట్టాలని చెప్పింది. ఇక బంగాళాఖాతంలోని వాయుగుండం సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని APSDMA అధికారులు చెప్పారు. ప్రస్తుతం కాకినాడకు 880 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఇది వాటి టాప్ 5 ఆంధ్ర న్యూస్. రేపటి టాప్ 5 ఆంధ్ర న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.